యాక్చువల్గా ఒక 20 సంవత్సరాలు హీరో కెరీర్ అంటే నాట్ ఏ జోక్ సార్. అంటే విలన్గా మొదలై ఇక్కడి వరకు వచ్చారు. మీ ప్రయాణంలో కొన్ని సినిమాలు ఆబ్లిగేషన్ వల్ల చేసి ఉంటారు, కొన్ని మీరు నచ్చి చేసి ఉంటారు. బట్ ఏ పరంగా చూసినా మీకు రావాల్సినంత స్థాయి మీన్స్ ఒక రేంజ్ అనేది స్టార్టింగ్తో పోల్చుకుంటే తర్వాత అది రాలేదనేది మీ అభిమానంలో ఉన్న ఇది. అంటే ఈ ప్రయాణంలో మీరు కోల్పోయింది ఏంటి, మీరు గెయిన్ చేసింది ఏంటి, అంటే మీ పొజిషన్ పట్ల మీకున్న సంతృప్తి ఎంతవరకు ఉంది? అంటే సక్సెస్ అండ్ ఫెయిల్యూర్ ఇస్ ఎ పార్ట్ ఆఫ్ గేమ్ అండి. అంటే కంటిన్యూస్గా సక్సెస్ ఉండదు, కంటిన్యూస్గా ఫెయిలియర్స్ ఉండదు. అంటే సక్సెస్ వచ్చింది మళ్ళీ ఫెయిల్ అయ్యాం డెఫినెట్గా ఇట్స్ గోన్, బికాస్ ఇట్స్ అ సైకిల్. వీల్ పైకి వెళ్ళి మళ్ళీ కిందకి రావాలి, మళ్ళీ కిందకి వెళ్ళి మళ్ళీ పైకి రావాలి. డెఫినెట్ ఒక టైం అంతే, టైంకి ఒక టైం, ఒక బ్యాడ్ టైం ఉంటుంది. ఐ థింక్ అగైన్ ద న్యూ గుడ్ టైం విల్ స్టార్ట్స్. దట్స్ ఇట్. వివేక్ నేను విశ్వప్రసాద్ గారు అంటే ఇంక మీరే విశ్వప్రసాద్ గారు మీరే కాబట్టి ఆలోచిస్తాను. ఆ పాయింట్ ఆఫ్ వ్యూ తనకు వచ్చినది. మామూలుగా ఇండస్ట్రీలో నేను ఒక 30 years నుంచి చూస్తున్నారు. రామానాయుడు గారు లాంటి అగ్ర నిర్మాత కూడా ఒక సినిమా అయిన తర్వాత ఒక సినిమా, మధ్య మధ్య సైమెంట్గా ఒక 2 జరిగాయేమో. అలా కాకుండా ఇప్పుడు హార్ట్ ఆఫ్ ది టాపిక్ టోటల్ ఫిల్మ్ ఇండస్ట్రీ, పీపుల్స్ మీడియా, ఇది బాగా వైల్డ్గా వినిపిస్తున్న పేరు. ఒకేసారి దాదాపు 15-20 సినిమాలు అగ్ర హీరోలు, ఓ పక్కన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తోటి, ఓ పక్కన ప్రభాస్ తోటి, ఇలా అందరూ అగ్ర హీరోలతోటి వరుసగా సినిమాలు బ్యాక్ టు బ్యాక్ ఇన్ని సినిమాలు చేయటం అది ఎలా సాధ్యమైంది, అది ఎలా చేసుకొస్తున్నారు? రామనాయుడు గారు లాంటి వాళ్ళు కూడా 1 by 1 చేసుకుంటూ వెళ్ళారు. ఇలా నేను చరిత్రలో ఎప్పుడు చూడాల ఇన్ని సినిమాలు ఇంతలాగా ఇన్న పెద్ద హీరోలతో ఇంతగా, అది ఎలా సాధ్యమైంది? అలా చేయడం ఎంతవరకు కరెక్ట్ అనుకుంటున్నారు మీరు? అలా కుదిరిందండి అంతకు వచ్చిన మరి వాసు గారు ఎలా కుదిర్చారని అడుగుతున్నారు సార్ మిమ్మల్ని వాళ్ళు. ఎలా కుదిర్చారో అడుగుతాను. కరెక్ట్ వాసు, చెప్పండి. చెప్పండి చెప్తాడు. అన్నింటికి సమాధానం చెప్పేస్తాడు ఆయన. ప్రొడ్యూసర్ క్వశ్చన్ ఆయనే చెప్పాలి. వివేక్ గారు ఎలాగో సబ్జెక్ట్ గురించి మాట్లాడరు, ఆయన ప్రొడక్షన్ గురించి అన్న మాట్లాడాలి. ఇప్పుడు అంటే పీపుల్స్ మీడియా అనేది ఒక సినిమా కూడా ఒక ప్రోడక్ట్ లాగా రిలీజ్ చేస్తున్నారా అనుకోవచ్చా? బేసిక్గా మొన్న విశ్వ గారు చెప్పారు కదండి, అంటే ఆయన ఇదేంటంటే ఒక ఫ్యాక్టరీ మోడల్లో చేయాలి అన్నది అంటే బేసిక్ ఐడియా అనమాట. దానివల్ల అలా కుదురుతున్నాయి. ఎంత